ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూనే సమర్థవంతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయని నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కుదేలైందన్నారు. తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి 13 లక్షల కోట్లు తెలంగాణకు తెచ్చినట్టు చెబుతున్నారని, తెచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారని చామల కిరణ్ ప్రశ్నించారు. కేంద్రం నుంచి 13 లక్షల కోట్లు తెస్తే 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలనలో కుదేలైపోయినటువంటి రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ 10 ఏళ్ల సమయంలో అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ఈ రోజున్నటువంటి కేబినెట్ మంత్రి, ఆ రోజున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణకు తెచ్చినామని చెప్తున్నాం. మరి 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు తెస్తే మరి తెలంగాణలో 8 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? ప్రతి నెల 8,000 కోట్లు మేము రాకముందే, అధికారంలోకి రాకముందే అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కిషన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికై ఇదే తెలంగాణ బిడ్డల చేత గత 10 సంవత్సరాల నుంచి మీరు పార్టీలో బీజేపీలో క్రియాశీలకంగా ఉండి, పోయినసారి కూడా కేబినెట్ లో ఉండి, ఈసారి కూడా కేబినెట్ లో ఉండి, మరి మీరెందుకు ఈ రాష్ట్రం అప్పుల దిశగా పోతున్నప్పుడు ఆ రోజు రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు? మీకున్న వ్యవస్థలతోటి మీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు చెప్పి ఆ రోజు ఆ కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోసుకుంటే కాపాడని మీరు ఈ రోజు దొంగ లెక్కలు చెప్పి 13 లక్షల కోట్లు తెచ్చినామని చెప్తున్నారు. డెఫినెట్ గా మీరు 13 లక్షల కోట్లు ఏ విభాగానికి ఉట్టిగా నోటికొచ్చినట్టు ఏ చౌరస్తాలను మైకిస్తే మాట్లాడటం కాదు. 13 లక్షల కోట్లు దేనికి తెచ్చిర్రు? ఎందుకంటే మాకు తెలిసి ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి నగరానికి వెళ్లి అక్కడున్నటువంటి మంత్రులను మెట్రో ఫేజ్ 2 కోసము, RRR కోసము, మూసీ ప్రక్షాళన కోసము, కొత్త ఎయిర్పోర్ట్ల కోసము ఇట్లా చెప్పుకుంటా పోతే సెమీ కండక్టర్ ప్రాజెక్టు మనకు అప్రూవ్ అయిపోయి లాస్ట్ మినిట్ లో ఆంధ్రాకు పోయింది. మరి మీరు అక్కడ ఉన్నారు కదా. నేను ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ 100% అన్ని విధాలుగా అప్రూవ్ అయిపోయింది. మన దగ్గర నుంచి అప్లికేషన్లు వచ్చినాయి. మనదే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆ ప్రాజెక్ట్ కి పెట్టుబడిదారులు కూడా మీ దగ్గరే పెట్టాలంటారు కాబట్టి మీకే ఇస్తామని చెప్పిన వాళ్ళు రాత్రి అక్కడ ఏమాత్రం కూడా వయబుల్ రిపోర్ట్స్ లేని ప్రాంతానికి ఎట్లా తరలింపిపోయిందో చెప్పాలి. మరే కిషన్ రెడ్డి గారు, మీ నాయకులు 18వ లోక్సభలో చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోనికి పంపించిరా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ అక్కడికి? ఈ రోజు మీరు వచ్చి ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసిన? 2 ఏళ్లలో రాత్రి పగలు ప్రతిసారి ఏదో విధంగా కష్టపడి ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి బాలేకున్నా 6 గ్యారెంటీలు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.